మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ వర్షిణి గారు. హలో అండి. నమస్తే. నమస్తే అండి. అయితే జనరల్గా నీ పెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజులలో. ఇది అలాగే కామన్ ప్రాబ్లం అయిపోయింది. అయితే ఎందుకు వస్తున్నాయి అంటారు, ఎలా తగ్గించుకోవాలి? ఆయుర్వేదంలో అయితే మనకు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో కమింగ్ టు నీ పెయిన్, ఒక్కటి లైక్ ఇప్పటి కాలంలో చాలా ఎక్కువగా వస్తున్న కేసెస్ రియల్లీ నీ పెయిన్స్. అండ్ అందులోనూ చాలా ఎర్లీ ఏజెస్ లో కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు పేషెంట్స్ నీ పెయిన్స్ తో సఫర్ అవుతూ. సో ఒక్క రీజన్ ఏంటి అంటే మెయిన్ గా లైక్ ఓవర్ వెయిట్, ఒబేసిటీ. సో నీస్ ఆర్ ద లైక్ వెయిట్ బేరింగ్ జాయింట్స్. సో ఎప్పుడైతే లైక్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దాని మీద ప్రెషర్ పడుతుంది అండ్ పేషెంట్ విల్ స్టార్ట్ గెటింగ్ దిస్ నీ పెయిన్స్. సో అదొకటి. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రెసెంట్ లైక్ డీజెనరేటివ్ చేంజెస్ ఎక్కువగా చూస్తున్న కేసెస్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం కదా. సో సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో నీ జాయింట్ లో, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవటం. సో క్రెపిటస్ పాజిటివ్ ఉంది, లైక్ ఎక్కువగా డీజెనరేటివ్ చేంజెస్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. సో దానికి స్పెసిఫిక్ కారణాలు అంటే చాలా మంది ఈ మధ్య వెయిట్ తగ్గిపోవాలని ఓవర్ వాక్ చేసేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇండికేటెడ్. ఓవర్ వాకింగ్ అనేది మంచిది కాదు. వాకింగ్ ఈజ్ గుడ్, అరౌండ్ 45 minutes ఇట్స్ ఓకే. బట్ ఇట్స్ నాట్ లైక్ 2 hours, 2.5 hours, 1.5 hours అలా చేయకూడదు అనమాట. సో ఓవర్ వాకింగ్ అనేది కంపల్సరీ, ఇట్స్ అవాయిడబుల్ థింగ్. అండ్ ఈవెన్ ద ఫుడ్ వాట్ దే ఆర్ టేకింగ్. సో ఎక్కువగా ఇప్పుడు అందరూ ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. ఈవెన్ మనం చివరికి ఉప్మా చేసుకోవాలన్నా లైక్ దే పర్చేస్ ద ప్యాక్ వన్ అండ్ అదే ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో ఇలాంటివి కొన్ని తగ్గించాలి. అండ్ ఇంకొక రీజన్ అకార్డింగ్ టు ఆయుర్వేద ఏంటి అంటే లైక్ ఈవెన్ మనకి ఫ్యూ పెయిన్స్ రావటానికి మన ఇండైజెషన్ కూడా కారణం అవుతుంది అనమాట. సో లైక్ మనం ఆకలి వేయక ముందే మళ్ళీ తినేస్తాం బికాస్ ఆఫ్ ఫుడ్ క్రేవింగ్స్ అవ్వనివ్వండి, ఫాల్స్ హంగర్ అవ్వనివ్వండి. సో దానివల్ల ఏమవుతుందంటే రకరకాల టాక్సిన్స్ డెవలప్ అవుతాయి. సో అక్కడ ఆమా ఫామ్ అయిన తర్వాతే ఇట్ స్ప్రెడ్స్ ఇన్ టు డిఫరెంట్ జాయింట్స్, దెన్ ఇట్ ఫార్మ్స్ లైక్ నీ పెయిన్స్ అవ్వనివ్వండి, రుమటోయిడ్ ఆర్థరైటిస్ అవ్వనివ్వండి. సో రుమటోయిడ్ ఆర్థరైటిస్లో అయితే స్పెసిఫిక్గా దిస్ ఆమా ఈజ్ ద వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కంపేర్డ్ టు దిస్ ఆస్టియో ఆర్థరైటిస్. సో దాంట్లో కూడా నీ పెయిన్స్ వస్తాయి కాబట్టి ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ ఇన్ దీస్ థింగ్స్. సో కమింగ్ టు ఆయుర్వేదాలో ఏంటి అంటే దీన్ని సంధిగత వాతం అంటాం అనమాట. వాతం వల్ల మెయిన్గా 80 types ఆఫ్ డిసీజెస్, వీషియేటెడ్ వాత 80 రకాల డిసీజెస్ని రప్పిస్తుంది అనమాట. సో దాంట్లో ఒక రకం ఇది సంధిగత వాత అంటాము. సో దీంట్లో మెయిన్గా ఏమవుతుంది అంటే పేషెంట్కి లైక్ కాలు మూవ్ చేయాలన్నా చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది. కొంతమందికి ఈవెన్ వాపుతో వస్తారు. ఓకే, మనం ఇలా పట్టుకొని కాలు మూవ్ చేస్తూ ఉంటే టిక్ టిక్ అని చెప్పి మనకి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంటుంది. సో తగ్గిపోవటం వల్ల పై బోను కింద బోను ఒకటికొకటి రాసుకుపోతాయి అనమాట. సో దాన్నే క్రెపిటస్ అంటాం. సో చాలా సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే వి విల్ డూ అ జానుబస్తి. సో జానుబస్తి అని చెప్పి చేస్తాము. సో ఒక వెల్ లాంటిది క్రియేట్ చేసి విల్ పుట్ సమ్ హాట్ ఆయిల్స్, అది చేసి ఫాలోడ్ బై పేషెంట్ కండిషన్ ఎలకిడి కానీ పొడికిడి కానీ, ఇన్ఫ్లమేషన్ ఉంటే నరంగకిడి అని ప్రిఫర్ చేస్తాం అనమాట. సో రకరకాల పొట్టలీస్ లాంటివి ప్రిపేర్ చేసి దాంట్లో ఉండే మందులు మారుతాయి. ఇప్పుడు ఎలకిడి అంటే పత్రపిండ స్వేద అంటాము, అంటే మెయిన్గా ఆకులు హెర్బ్స్ యూస్ చేస్తాం. దాంట్లో పొడికిడి అంటే చూర్ణ పిండ స్వేద, దాంట్లో రకరకాల పెయిన్ పౌడర్స్ యూస్ చేస్తాము. అండ్ సో ద ట్రీట్మెంట్ వేరీస్. ఇలాంటి ట్రీట్మెంట్స్ ఒకటి తీసుకుంటాం అనమాట బేస్డ్ ఆన్ ద పేషెంట్. ఇంకొకటి ఏంటంటే మోకాల నొప్పికి అతసి ఉపనాహ స్వేద అని చెప్పి చేస్తాం అనమాట. సో అతసి అంటే ఫ్లాక్స్ సీడ్స్. సో ఫ్లాక్స్ సీడ్స్ యూస్ చేసి ఇంకా వేరియస్ మెడిసిన్స్ అనేవి దాంట్లో మిక్స్ చేస్తాము. సో బ్యాండేజింగ్ అనమాట. సో లైక్ మోకాల మీద ప్లేస్ చేసేసి ఆ బ్యాండేజ్ చేసేసి అది అరౌండ్ 12 hours ఉంచుకోవాలి. ఓకే, అండ్ ఈవెన్ వీ విల్ డూ డిఫరెంట్ స్వేదాస్. అండ్ అదే కాకుండా ఇంకా అది రిమూవ్ చేయడానికి వీ విల్ గో ఈవెన్ విత్ మాత్రవస్తి. సో ఇక్కడ ఆయుర్వేదిక్లో ఏంటి అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రమే కాదు, ఈవెన్ సర్జికల్ కేసెస్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్కి కూడా మనం
బికాస్ సర్జరీస్ అయినా సరే ఎంతవరకు ఇఫ్ ఓల్డ్ ఏజ్ అయితే సర్జరీ దే కెనాట్ గో విత్ ద సర్జరీ, అంత ఓపిక స్ట్రెంగ్త్ ఉండదు వాళ్ళకి, భరించలేరు అనమాట. సో అలాంటి పేషెంట్స్కి అవ్వనివ్వండి, లేదా సర్జరీ అఫోర్డ్ చేయలేని పేషెంట్స్ అవ్వనివ్వండి, వద్దు అనుకునే పేషెంట్స్కి అవ్వనివ్వండి. సో వీ కెన్ మేనేజ్ ద కండిషన్. ఈ కండిషన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు ఆయుర్వేదాలో, సర్జరీ అవాయిడ్ చేస్తూ మేనేజ్ చేయొచ్చు. జనరల్గా మీరు ఆ ట్రీట్మెంట్ చెప్పారు కదా ఆయుర్వేదాలో, సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి జనరల్గా, ప్రికాషన్స్ కానీ అదంతా ఎలా తీసుకోవాలి? యా, సో ప్రికాషన్స్ అంటే ఎక్కువగా లైక్ ఎక్కువసేపు నడవద్దని చెప్పి ఒకటి అడ్వైస్ చేస్తాం పేషెంట్కి. అండ్ డైలీ కూడా కంపల్సరీ పేషెంట్కి అట్లీస్ట్ ఇంట్లో జాను పిచ్చు అని చెప్పి ఇంకొక ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం అనమాట. అది ఇక్కడికి వచ్చి చేయించుకోవాల్సిన పని లేదు, వాళ్ళు ఇంట్లో అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఆయిల్స్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ అనేవి మేము అడ్వైస్ చేస్తాము. సో జస్ట్ కాటన్ తీసుకొని అదంతా ప్రొసీజర్ చెప్తాము, దే కెన్ ప్లేస్ ఇట్ ఇన్ దర్ హోమ్, అదొకటి చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే డైలీ అది కూడా చేసుకోలేని పేషెంట్స్ కనీసం మేము ఇచ్చే ఆయిల్ డైలీ కూడా హోల్ నీకి అప్లై చేసుకోవాలి. మసాజ్ చేయరు, బట్ జస్ట్ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ మూమెంట్స్ అనేవి లైక్ వీ విల్ అడ్వైజ్ దెమ్ టు టేక్ మోర్ రెస్ట్ అనేది తీసుకోమంటాము. అండ్ డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్తామన్నమాట. ఎన్ని రోజులు ఉంటుంది అనమాట జనరల్గా ఈ ట్రీట్మెంట్? జనరల్గా ఈ ట్రీట్మెంట్ లైక్ స్టేజ్ 3 స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అయితే వీ విల్ గో అరౌండ్ 21 days. ఓన్లీ వన్ ట్రీట్మెంట్ విల్ బి అరౌండ్ 21 days. అంటే దాంట్లో మనం జానువస్తి ప్లస్ అలకిడియో పొడికిడి ఏదైనా కలిపి చేసుకోవచ్చు, లేదా ఓన్లీ వన్ ట్రీట్మెంట్ వీ కెన్ గో. సో దాట్ విల్ బి దేర్ ఫర్ అరౌండ్ 21 days ఇన్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్, ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్ అయితే అరౌండ్ 7 days వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఫుడ్ వచ్చేసి మెయిన్గా దుంపలు ఒకటి అవాయిడ్ చేయమంటాము. అండ్ ఇండైజెషన్కి లీడ్ చేసే ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయమంటాం. యా, సో లైక్ బొంబాయి రవ్వ ఉప్మా ఒకటి అవాయిడ్ చేయమంటాం, శనగపిండి ఒకటి అవాయిడ్ చేయమంటాం, మైదా ఒకటి యూజ్ చేయొద్దని చెప్తాము. సో వాళ్ళ డైజెషన్ ఎప్పుడు క్లియర్గా పెట్టుకోమని చెప్తాం. ఈవెన్ ఇన్ బ్యాక్ పెయిన్ అండ్ నీ పెయిన్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్, లైక్ డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పేషెంట్కి. మోషన్ రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి వాళ్ళు, ఎవ్రీడే దే షుడ్ పాస్ అ క్లియర్ మోషన్. సో అలాంటి జాగ్రత్తలని అడ్వైస్ చేస్తాం.